టీవీలు పేపర్ల వార్తలు చూసుడు ఏదన్నుంటే రచ్చబండ కాడ కూర్చొని వాళ్ళు అట్లనట వీళ్ళు ఇట్లనట గమే గట్లెట్లంటది ఈ లీడరు గిట్లెందుకు చేసిండని ముచ్చట్లు పెడుదురు. కానీ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా జమానా. ఎవ్వరు కాళ్ళే బాసు, నచ్చింది రాస్తుండ్రు, తోషింది మాట్లాడుతుండ్రు. లైకుల కోసం తిప్పల పడేటోళ్ళు కొందరైతే, తెలివినంతా గుమ్మరిచ్చేటోళ్ళు కొందరైతే, పేరు కోసం తెగిడ్చేటోళ్ళు ఇంకా కొందరు. గసొంటోళ్ళంతా చూడాల్సిన వార్తే ఇది. ఏహే నా ఫేస్బుక్ నా ఇష్టము, నా ఎక్స్ లో రాస్తే నీకేం కష్టము, ఇన్స్టాల్ ఇరగదీస్తా కామెంట్ల బూతులు కక్కుతా అనుకునేటోళ్ళు జర పైలముండుండ్రి. అందరు ఇడుస్తారేమో గాని రేణుదేశాయ్ మేడం అయితే అస్సలు ఇడుస్తలేదు. బరాబర్ పోలీస్ స్టేషన్ గుంజుతున్నది మళ్ళా. ఇప్పుడు నాకు మీరు బూతులు తిడితే నేను మీకు అరెస్ట్ చేపిస్తాను. వీ హావ్ అరెస్టెడ్ మోర్ దెన్ 6 people, కానీ దాంట్లో ఇద్దరిదే రిలీజ్ చేశారు. కుక్కలను చంపొద్దు అన్నందుకు సోషల్ మీడియాలో కొందరు గలీజ్ మాటలు రాస్తున్నారని కంప్లైంట్ ఇస్తే 6 అరెస్ట్ అయ్యారట. కడమల కథ తేల్చే పని నడుస్తున్నదట. సెలబ్రిటీ గురించి తప్పు రాసేస్తే, బూతులు పెట్టేస్తే నేను ఫేమస్ అయిపోతాను. నాకు యూట్యూబ్ లో ఫాలోయింగ్ వస్తుంది, నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ వస్తుంది. ఒక అల్ల నేను చేసేది తప్పనిపిస్తే ప్రశ్నించరు గాని అడ్డమైన రాతలు రాయొద్దు అనేది రేణుదేశాయ్ మేడం మాట. ఆర్టిస్టే కదా, వీఆర్ నాట్ సమ్ ఏదో టెర్రరిస్ట్ కాదు కదా. నేను ఏదో వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఏదో టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయడానికి గట్టిగా బూతులు తిట్టేంత అలాంటి ఏం తప్పు చేయలేదు కదా. నేను మనుషుల గురించి మాట్లాడదు కానీ ఊకుకే కుక్కలని ఆటి కోసం కొట్లాడుడేంది అని కొందరు ఎడ్డిస్తున్నారు కదా, వాళ్ళకి గిట్లా సమాధానం చెప్పింది. మీరు ఒక డెంటిస్ట్ దగ్గర వెళ్ళి, కాదు మీరు కొంచెం లివర్ ఆపరేషన్ చేయండి, నా కిడ్నీ ఆపరేషన్ చేయండి, దాంట్లో ఏదైనా సెన్స్ ఉంటుందా? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. నేను ఎన్జిఓ పెట్టుకున్నాను ప్రాణుల కోసం, కుక్కల కోసం. నేను వాళ్ళ గురించి మాట్లాడాను. నేను కుక్కల గురించి మాట్లాడతాను. నేను చాలా మనుషుల సేవ చేశాను. మనుషుల సేవ చేసి విరక్తి వచ్చి నేను ఒక యానిమల్స్ కోసం వచ్చాను. అంటే నోరు లేని జీవరాశి కోసం నేను తిప్పల పడుతున్నా. మీకు శాతనైతే మనుషులకు అక్కరొచ్చే పనులన్నా ఇయ్యండ్రి అంటుంది అన్నట్టు. ప్రపంచం అంతా రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకున్నాను నా తల మీద. మీరు ఎలక్షన్ లో ఓట్స్ వేస్తారు, అప్పుడు మీకు ధైర్యం ఉండదు మీ ఎమ్మెల్యేస్, మీ ఎమ్మెల్సీస్ ని, కార్పొరేటర్స్ ని, జిహెచ్ఎంసీ ని అడగటం. రీల్స్ చూసి ఎంజాయ్ చేస్తారు, సెలబ్రిటీలను ఎడ్డిస్తారు. కానీ గట్లా లీడర్ నిలదీసుడు మనోళ్ళతో ఏడైతుంది మేడము. ఎందుకురా నాయన, ఆమె పని ఏందో ఆమెను చేసుకొని చీపచ్చి రాసి ఉత్త పుణ్యానికి కేసుల పాలు ఎందుకు అవుతారు.